శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు భగవత్ సంబంధమైనటువంటి ఒక మంచి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. హైందవ్ సంస్థ వారి ద్వారా జరిగేటువంటి శ్రీ 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 నవచండీ సహిత అతిరుద్ర యాగం పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. భక్తులందరూ కూడా చాలా అరుదుగా జరిగేటువంటి ఈ యాగ కార్యక్రమంలో పాల్గొంటారని 150 మంది పైచిలకు బ్రాహ్మణ సోదరులందరి చేత కూడా ఈ యాగాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనం విశాఖపట్నంలో చాలా అరుదుగా ఎప్పుడో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం కూడా ఒకటి. మహానుభావులు ఎంతోమంది పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు జరుపుకున్నారు. ఆ విధంగానే 150 మంది ఋత్వికులచే హైందవ్ సంస్థ వారి ద్వారా ఈ యొక్క నవచండీ సహిత అతిరుద్ర యాగ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యాగ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాము. 11 రోజులు జరుగుతుంది ఈ యాగం. ఈ యాగంలో పాల్గొనదలిచినటువంటి వారు ముందుగా మీ యొక్క గోత్రనామాలు తెలియజేయండి. సామగ్రి అంతా కూడా హైందవ సంస్థ వారే ఏర్పాటు చేసి ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా భక్తులు ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. కాబట్టి తగు రుసుము చెల్లించి ఆ యొక్క రుసుము ద్వారా వచ్చేటువంటి యాగంలో పాల్గొనండి. ఆ సామగ్రి అంతా కూడా సంస్థ వారే ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంస్థ వారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఈ యాగ కార్యక్రమంలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాం. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి వరహాగిరి శ్రీనివాస శర్మ. ఓం నమః శివాయ. అదేవిధంగా ఈ యాగం జరిగేటువంటి స్థలం కూడా శారదా గార్డెన్, కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే ఉన్నటువంటి స్థలంలో శారదా గార్డెన్స్ లో జరుగుతుందండి. చాలా కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా యాగశాల పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. యాగశాలని కూడా నిష్ణాతులచే శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా యాగశాలను కూడా నిర్మింపజేస్తున్నారు హైందవ సంస్థ వారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్థలం కూడా NH5 హైవేలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే ఉన్నటువంటి శారదా గార్డెన్స్ లో యాగ కార్యక్రమం జరుగుతుంది.